హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పార్ట్ 4లోని శారీస్ కూడా కొరియర్ అయితే పంపించేశానండి. ఈ శారీస్ కోసమైతే చాలా ఎక్కువ మెసేజెస్ అయితే వచ్చాయండి. వాటిల్లో నుండి సెలెక్ట్ చేసి ఎవరికి పంపించాలి అనేది నాకైతే చాలా కష్టమైందనే చెప్పాలి. చాలా మందితో నేను మాట్లాడాను. కాకపోతే ఈ శారీస్ కోసం కొంతమంది మెసేజ్ చేశారు కదండీ! వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చేసారండి. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు మీ అమ్మాయి మెసేజ్ చేసింది ఇలా శారీ కావాలని. మీ అమ్మాయి ఏం చేస్తుందండి అని అడిగినప్పుడు ఒక ఆయనైతే మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పారండి. ఇంకో ఆయనైతే మా అమ్మాయి మంచి జాబ్ చేస్తుంది హైదరాబాద్లో అని చెప్పారండి. ఇలా పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే శారీస్ కావాలని మెసేజ్లు పెడుతుంటే ఇంకా మనం పూర్ పీపుల్కి ఎలా హెల్ప్ చేయగలనండి నేను ప్రతి వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను కదండి. ఎవరైతే కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే నేను మంచి శారీ పంపిస్తాను అని చెబుతూనే ఉన్నాను కదండి. అయినా సరే ఇలాంటి మెసేజ్లు చాలా ఎక్కువే వచ్చాయండి. అయినా కూడా నేను వాళ్ళందరితో మాట్లాడి నిజంగా ఎవరికి అవసరమో తెలుసుకున్న తర్వాత మాత్రమే నేను కొరియర్ చేశానండి. అడిగిన వాళ్ళందరికీ అయితే నేను పంపించలేదు. దయచేసి ఈసారి ఎప్పుడైనా నేను ఇలాంటి డొనేషన్ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నిజంగా అవసరం ఉన్నవాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళైతే ఈ శారీస్ కోసం దయచేసి మెసేజ్ పెట్టద్దండి. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళైతే మంచి శారీస్ కొనుక్కోలేరు కదండి. అలాంటి వాళ్ళకి మదర్స్ డే సందర్భంగా ఒక్క శారీ అయినా మంచిది ఇవ్వాలి, కనీసం కొంతమందికైనా ఇవ్వాలి అనుకున్నానండి. నేను అనుకున్నట్టుగానే అలాంటి వాళ్ళకే ఇచ్చాను. ఫస్ట్ ఈ యెల్లో కలర్ శారీ కోసం అయితే కమలా గారు వికారాబాద్ నుండి మెసేజ్ చేశారండి. కమల గారు వాళ్ళ అమ్మగారికి మదర్స్ డే సందర్భంగా ఈ శారీని గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నానని చెప్పేసి నాకు చెప్పడం అయితే జరిగిందండి. వాళ్ళతో క్లియర్గా మాట్లాడాను. వాళ్ళు నిజంగా చాలా పూర్ సిచ్యువేషన్లో ఉన్నారండి. సో ఆమెకి ఈ శారీ ఇవ్వడం కరెక్ట్ అని నాకు అనిపించింది. అందుకే ఈ శారీనైతే నేను కమల గారికి వికారాబాద్ అయితే పంపించానండి. ఇలాంటి వాళ్లకు ఇచ్చినప్పుడే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంటుందండి. నేను ఇలాంటి వాళ్ళ కోసమే ఈ శారీస్ కొన్నానండి. నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ శారీ అయితే నేను భవ్య అనే ఒక అమ్మాయికి పంపించానండి. తను మణికొండ హైదరాబాద్ నుండి నాకు మెసేజ్ చేసింది. మీరు చూసే ఉంటారు, ఆల్మోస్ట్ నా ప్రతి వీడియో కింద భవ్య కామెంట్ చేస్తూనే ఉంది. ఇది మదర్స్ డే కదా అని చెప్పేసి నేను తనకి రెస్పాండ్ కాలేదు. అయినా సరే ఆ అమ్మాయి అయితే మెసేజ్ పెడుతూనే ఉందండి. సరే అని ఇంక నేను తనతో మాట్లాడాను. తను వాళ్ళ అమ్మగారికి శారీ కావాలి అని చెప్పేసి అడిగింది. సరే అని చెప్పేసి ఈ గ్రీన్ కలర్ శారీ మాత్రమే కావాలి అనింది. అందుకని భవ్య కోసం నేను ఈ శారీ అయితే పంపించాను. భవ్య, మీ అమ్మగారికి ఇచ్చేసేయమ్మా. నెక్స్ట్ ఈ మెరూన్ కలర్ శారీ కోసం అయితే అన్నపూర్ణ గారు జహీరాబాద్ నుండి మెసేజ్ చేశారండి. యాక్చువల్లీ వాళ్ళ అమ్మాయి మెసేజ్ చేసింది. వాళ్ళ అమ్మగారైన అన్నపూర్ణ గారికి ఈసారి మదర్స్ డే గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పేసి తను అడగడం అయితే జరిగిందండి. సో నేను ఈ శారీనైతే అన్నపూర్ణ గారి కోసం పంపించానండి. నెక్స్ట్ ఈ శారీ అయితే నేను సత్యవతి గారు వైజాగ్ అయితే పంపించానండి. యాక్చువల్లీ సత్యవతి గారి కోసం నైనిత అనే ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసిందండి. వాళ్ళ ఇంటికి వీళ్ళు దగ్గరలోనే ఉంటారట. సత్యవతి గారికి 2 అమ్మాయిలంటండి. వాళ్ళిద్దరూ కాలేజ్ చదువుతున్నారంట. సో ఆమె చాలా కష్టపడి పనులు చేస్తూ వాళ్ళిద్దరు పిల్లల్ని అయితే మంచిగా డిగ్రీ చదివిస్తున్నారంటండి. సో ఇదంతా ఆ అమ్మాయి నాకు చెప్పింది. మీరిచ్చే శారీ కానీ డ్రెస్సులు కానీ వీళ్ళకైతే నిజంగా ఉపయోగపడతాయి అని చెప్పేసి నైనిత నాకు చెప్పడం అయితే జరిగిందండి. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నైనిత, చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు చాలా మంచి పని చేశావు.
ఇలా కష్టపడి కాలేజ్‌కి వెళ్ళి చదువుకునే పిల్లలకే నేను మంచి డ్రెస్సులు ఇవ్వాలని ఆశపడ్డానండి. సో, అందుకనే ఆ ఇద్దరు అమ్మాయిల కోసం 2 చుడీదార్స్, అలాగే కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్న సత్యవతి గారికి మదర్స్ డే గిఫ్ట్‌గా ఒక మంచి శారీని నేను గిఫ్ట్‌గా పంపిస్తున్నానండి. నేను ప్రతి వీడియోలో కూడా మీ అందరికీ చెప్తూనే ఉన్నా కదండీ! మీ దగ్గరలో ఎవరికైనా ఈ శారీస్, డ్రెస్‌లు అవసరమైతే వాళ్ళ కోసం నాకు మెసేజ్ చెయ్యండి అని చెప్పేసి. సో, ఈ విధంగా కొంతమందైతే మెసేజ్ చేశారండి. నెక్స్ట్ ఈ శారీ కోసమైతే నిజంగా ఎంతమంది మెసేజ్ చేశారో నేను చెప్పలేనండి. అందరూ కూడా పింక్ కలర్ శారీ, యెల్లో బోర్డర్. ఈ శారీయే నాకు కావాలి, నాకు కావాలి అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేశారండి. అయితే నేను ఈ శారీని సౌమ్య గారికి సంగారెడ్డి పంపించానండి. సౌమ్య గారు వాళ్ళ ఇంట్లో పనిచేసే లత అనే మెయిడ్ కోసం ఈ శారీ అయితే అడిగారండి. నేను ఆమె కోసం ఈ శారీ పంపించాను. యాక్చువల్లీ ఈ శారీ కోసమే ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వీళ్ళందరూ మెసేజ్ చేసింది కూడా ఈ శారీ కోసమే అండి. కానీ నేను ఇలాంటి పని వాళ్ళకి, కొనుక్కోలేని వాళ్ళకి మాత్రమే మంచి శారీస్ ఇవ్వాలి అనుకున్నాను కదండీ! అందుకనే నేను ఆ లత కోసం సౌమ్య గారికి పంపించానండి. సౌమ్య గారు లతాకి ఈ శారీ ఇచ్చేస్తానని చెప్పారండి. థ్యాంక్ యూ సౌమ్య గారు. మీ మెయిడ్ కోసం ఆలోచించి మీరు శారీ అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది పార్ట్ 2లో వీడియో అండి. నేను పార్ట్ 2లో పెట్టడం మర్చిపోయాను. యాక్చువల్లీ ఈ శారీని సత్యవేణి గారు సికింద్రాబాద్ నుంచి అడిగారు కదండీ! నేను వాళ్ళకి ఈ శారీ అప్పుడు పంపించేశాను కదా! సేమ్ టైంలోనే లక్ష్మి గారు అల్కాపూర్ నుండి కూడా ఇదే శారీ కావాలని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేశారండి. ఈ శారీ చాలా నచ్చింది, మా అమ్మగారికి గిఫ్ట్ ఇవ్వాలి, మేము ఈరోజు ఊరెళ్తున్నామని చెప్పేసి నాకు చాలా మెసేజ్‌లు పంపించారు. యాక్చువల్లీ ఇదే శారీ నా దగ్గర 2 శారీస్ ఉన్నాయండి. అందుకని నేను సత్యవేణి గారికి పంపించాను అండ్ లక్ష్మి గారికి కూడా సేమ్ శారీ పంపించేశానండి. రీసెంట్‌గా చాలామంది డ్రెస్‌లు అడుగుతున్నారని చెప్పేసి 2 డ్రెసెస్ డొనేట్ చేస్తాను అని చెప్పి వీడియో అయితే చేశాను కదండీ! అందులో గ్రీన్ కలర్ డ్రెస్ అయితే షబ్నమ్‌కి పంపించేశాను కదండీ ఆల్రెడీ. ఇంకా ఈ డ్రెస్ ఉంది. ఈ డ్రెస్ అయితే అంజలి గారు పటాన్ చెరువు నుంచి కావాలి అని చెప్పేసి మెసేజ్ చేశారండి. ఈ డ్రెస్ తనకి చాలా నచ్చిందట. సో, ఇది కావాలి అని చెప్పేసి అడిగారు. అందుకని నేను అంజలి గారికి ఈ డ్రెస్ అయితే పంపించేశానండి. అలా మొత్తం పార్ట్ 1 నుండి పార్ట్ 4 వరకు నేను చూపించిన 20 శారీస్ కూడా కొరియర్ అయితే చేసేసామండి. అలాగే ఆరెంజ్ కలర్ శారీ ఇంకొకటి ఇవ్వాల్సి వచ్చింది. ఇద్దరికీ ఒకటే శారీ నచ్చడం వల్ల నేను ఆ శారీని కూడా పంపించేశానండి. చాలా వరకు అయితే మదర్స్ డే వరకు రీచ్ అయిపోతాయి. ఈ పార్ట్ 4లో ఒక్కటే కొంచెం లేట్‌గా వెళ్ళే ఛాన్స్ అయితే ఉందండి. నిజంగా చాలా సంతోషంగా అయితే ఉందండి. మన సబ్స్క్రైబర్స్‌లో కొంతమందికైనా నేను మదర్స్ డే గిఫ్ట్‌గా శారీస్ పంపించాలి అనుకున్నాను. ఆ రకంగానే పంపించానండి. అలాగే నేను ఇంకొక 30 శారీస్ కూడా టెంపుల్ దగ్గర అది కూర్చొని ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళకి డొనేట్ చేయాలి అనుకున్నాను. సో, వాళ్ళకి కూడా డొనేట్ చేస్తున్నానండి. సో, అది ఎవరికి ఇచ్చాను, ఏంటి అనేది మీరు చూడాలి అంటే గనక ఆ వీడియో నేను మదర్స్ డే రోజు సండే మార్నింగ్ 10:00కి వీడియో పెడతానండి. ఆ వీడియోని మీరందరూ కూడా తప్పకుండా చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే కనుక హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే బట్టలు అవసరమో వాళ్ళకి నా నెక్స్ట్ వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉండండి. శారీస్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఒక చిన్న వీడియో అయితే పంపించండి. మళ్ళీ మనం మదర్స్ డే రోజు వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్.